దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. లూకా స్వార్త 10వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్లయితే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను అని రాయబడి ఉంది. ఇంకా దానికి ముందు ఇది ఎందుకు అని అర్థం చేసుకోవాలంటే, లూకా స్వార్త 10:41 అంతకు ముందు ఉన్న వాక్యంను మనం చూస్తే, అందుకు ప్రభువు మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. సో యేసుప్రభు చెప్పిన మొదటి వాక్యం ఇది. ఏమని అంటున్నాడు? ఎవరితో? మార్తాతో ఆయన అంటున్నాడు. ఆమె ఏం చేస్తుందంట? అనేక పనులను గురించి ఆమె విచారము కలిగి తొందరపడుతుంది అని చెప్పి నెక్స్ట్ ఆయన అంటున్నాడు, మరియ అయితే ఏం చేసిందంట? ఆమె తొందరపడకుండా ఆ పనులు ఈ పనులు అని చెప్పి దానికి, ఇప్పుడు చూడండి, మన ఇంట్లో చాలా ముఖ్యమైన ఒక వ్యక్తి వచ్చారంటే మనము వారి దగ్గర ఉండి ఇప్పుడు మా ఇంటికి కూడా కొందరు పెద్ద పెద్ద స్పీకర్స్ వస్తారు, కొన్నిసార్లు సెలబ్రిటీస్ కొందరు వస్తారు. ఇంకా అటువంటి వారు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళతోనే మనం ఉంటాం కదా, వాళ్ళు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు అని చెప్పి వింటూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తున్నాము, మరియ ఏం చేసిందంటే, యేసుప్రభు వచ్చాడు కనుక యేసుప్రభు పాదం దగ్గర కూర్చొని ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో అవన్నీ వింటూ ఉన్నాడు. అది చూసి అసూయ పడుతుంది ఎవరు? మార్త. ఇక్కడ మనం చూస్తున్నాము, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనేను. మరియ ఏం చేసిందంట? ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నదంట. అక్కడ రాయబడి ఉంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పను. అంటే యేసుతో మాట్లాడుతున్నప్పుడు యేసు మాట్లాడిన మాటలు ఆమె వింటుంది గనుక అది ఏం చేయదంట, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు అని చెప్పి ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకు మనం చూసినట్లయితే మనము ఈరోజు వరకు కూడా మార్తా వలే కాకుండా మరియ వలె మనము దేవుని సన్నిధిలో మనము కూర్చొని, దేవుని సన్నిధిలో మనం ధ్యానించి, దేవుని సన్నిధిలో వాక్యంను మనం చదివి, మనము ప్రతిదినము, అంటే నా అనుభవంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, నా అనుభవంలో నేను ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలిసి నేను అక్షరాలు నేర్చుకున్న రోజుల్లో నుండి, అంటే నేను ఫస్ట్ బెంగళూరులో పుట్టి పెరిగానండి. దాని తర్వాత మేము తమిళనాడు వెళ్ళినాం. తమిళనాడు మా సొంత గ్రామానికి వెళ్ళినాం. అప్పుడు వెళ్ళినప్పుడు నాకు సరిగా తమిళ్ కూడా రాదు. కానీ తమిళ్ కూడా ఎలా నేర్చుకున్నానంటే బైబిల్ చదవడంలోనే. ఆ బైబిల్లో ఉన్న అక్షరాలు ఒక్కొక్కటిగా కలిపి 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 చదివి అందరూ అనుకున్నారు నేను ఫెయిల్ అవుతాను. ఎందుకంటే 8th ముగించి 9th స్టార్టింగ్లోనే నేను తమిళనాడు వెళ్ళాను బెంగళూరు నుండి. సో అందరూ అనుకున్నారు నేను ఫెయిల్ అవుతానని. కానీ ఎంత అద్భుతం అంటే, బైబిల్ చదువుదంతో పాటు ఇంకా ఆ బుక్ కొనుక్కొని అక్షరాలు, అంటే ఈ నుండి స్టార్ట్ చేసి నేను అలా నేర్చుకొని, నేను 9th క్లాస్ బుక్స్ అండి, 9th క్లాస్లో 3-4 బుక్స్ ఉన్నాయి, నాన్ డీటెయిల్ అది ఇది అని ఏదేదో. సో అవన్నీ ఎలాగో కష్టపడి నేను నేర్చుకొని తమిళ్ ఇప్పుడు స్పష్టంగా వస్తుంది రాయడము. తమిళ్ బైబిలే చదువుతాను, అంటే తెలుగు బైబిల్ కూడా మెసేజ్ కోసం చదువుతాను. మిగిలిన టైంలో అయితే తమిళ్ బైబిల్, తర్వాత ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను. సరే, ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే, మనము దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యములు మనం మన ఆధారం చేసుకొని ఆ ఉత్తమమైన దానిని ఆమె ఏర్పరచుకొనేను అని చెప్పి ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదని యేసు అంటున్నాడు. ఆ రీతిగా మన యొద్ద నుండి తీసివేయబడినది ఏమిటంటే, ఎంత చదివినా, నేను PhD చేశానండి. అది ఏం చదివానో ఇప్పుడు పైన నా లైబ్రరీ రూమ్లో ఇంత పెద్దగా నేను రాసిన థీసిస్ ఉంది. దానిలో ఏం రాసానో ఒక్క మాట కూడా నాకు గుర్తులేదు. నిజంగా చెప్తున్నా, ఒక్క మాట కూడా గుర్తులేదు. రాసింది అయితే జ్ఞాపకం ఉంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 7-8 నెలలు కూర్చొని రాశాను. అవన్నీ గుర్తులేదు. కానీ ఇప్పుడు బైబిల్లో అయితే
చాలా జ్ఞాపకం ఉంది. ఇప్పుడు వరకు ఎన్నో వేల ప్రసంగాలు చేసి ఉన్నాను. అయినా కూడా ఎలా ఉంటుందంటే నాకు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతిసారి కొత్తగా అనిపిస్తుందండి. అంటే తెలియనిది అని కాదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటున్నాను. సో ఆ రీతిగా నేను ప్రతిరోజు ఇప్పుడు ఒక కొత్త బైబిల్ తీసుకొని అది చదువుతున్నాను. అది 3 భాగంగా 4 భాగంగా రోజు చదువుతాను. ఆ రీతిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం ఇక్కడ రాయబడి ఉంది, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనేను. మనము కూడా ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకొని ప్రతి నిత్యము కూడా మనకు టైం ఉన్నప్పుడు మన వాక్యంను ధ్యానించు, మనం పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో గడిపినట్లయితే మన హృదయంలో సమాధానము సంతోషము కలుగుతుంది. తప్పకుండా దేవుడు మనతో ఉండి మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరియా ఉత్తమమైన దానిని ప్రభువా ఏర్పరచుకొనేను అని చెప్పి ఈరోజు వాక్యంలో చూసినాం తండ్రి. అది ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదని ఆమెతో చెప్పెను అనే మాట ప్రకారం ప్రభువా అది ఆమె యొద్ద నుండి ఎలా తీసివేయబడదో మా యొద్ద నుండి కూడా ప్రభువా అది తీసివేయబడకుండా ప్రభువా మీ వాక్యము ఎప్పుడు మాలో స్థిరముగా ప్రభువా మాలో స్థిరపడి ప్రభువా మాలో మాట్లాడుతూ ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ ప్రభువా మమ్మల్ని ప్రభువా ఈ రీతిగా నడిపించాలని చెప్పి మేము కోరుతున్నాం తండ్రి. మీరే మాతో ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.